ఏపీ రాజకీయాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూనే సంస్థాగతంగా బలోపేతం కీలకమని భావిస్తుంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సారథ్యం పేరుతో రైల్వే గ్రౌండ్లో జరుగుతున్న మీటింగ్కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీజేపీ ఏపీ నాయకత్వం మొత్తం ఇప్పటికే విశాఖకు చేరుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయమయమైపోయాయి. భారీ హోర్డింగ్స్, బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్న ఎన్డీఏ సాధించిన విజయాలు, ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధానంగా చెప్పబోతోంది బీజేపీ. అదే సమయంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం అనుసరించవలసిన వ్యూహాలను నడ్డా నిర్దేశించనున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను ప్రకటించే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి, వైసీపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలకు ఏపీలో 43% ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో బలోపేతం అవ్వాలంటే విపక్షాల ఓట్లను తమ వైపు తిప్పుకోవడం కీలకమనేది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే సారథ్యం సభ జరగనుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించి నాయకత్వానికి సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీ ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో ఇప్పటికే జిల్లాల పర్యటనలు పూర్తి చేశారు. ఛాయ్ పే చర్చ, శోభాయాత్రల ద్వారా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల సన్నద్ధత వంటివి ప్రధానంగా టూర్లు నిర్వహించారు. ఈ షెడ్యూలుకు ముగింపుగా సారథ్యం ముగింపు సభను విశాఖలో ఆర్గనైజ్ చేస్తుంది. సారథ్యం సభ ముగిసిన తర్వాత స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ఏపీ మెడిటెక్ జోన్కు సంబంధించి అంశాలపై నడ్డా రివ్యూ చేస్తారు. మరోవైపు నడ్డా పర్యటనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాతే అడుగు పెట్టాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ దగ్గర వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, బీజేపీ విశాఖలో సారథ్యం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. ఇక ఏపీ బీజేపీ అయితే కనుక సారథ్యం కార్యక్రమం అనేది కూడా పీవీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అయితే ఈ యొక్క సారథ్యం కార్యక్రమం అనేది మొదలు పెట్టడం, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కార్యకర్తలతోటి ఛాయ్ పే చర్చ దగ్గర నుంచి ఇటు కార్యకర్తలతోటి సమావేశాలు అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఈ సారథ్యం కార్యక్రమం అనేది కూడా ముగియడంతో భారీ సభ అనేది సాగర తీరం విశాఖ మహానగరంలో అయితే కనుక భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క రైల్వే గ్రౌండ్ లో ఈ యొక్క భారీ సభకైతే కనుక కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రకాష్ నడ్డా సైతం కూడా హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క వేదిక అనేది కూడా ఎంతో అట్టహాసంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు ఏపీలో బీజేపీ బలపడేందుకు కూడా పూర్తి స్థాయిలో సారథ్యం కార్యక్రమంతో అయితే కనుక ఇటు పీవీఎన్ మాధవ్ చేపట్టినటువంటి ఈ యొక్క సారథ్య కార్యక్రమం అనేది విజయవంతం కావడంతో ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర మంత్రి ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే విశాఖపట్నం అనేది కూడా ఇటు రైల్వే జోన్ కావచ్చు, అదే విధంగా ఒక
స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటిని ఉద్దేశించి ఇప్పుడు నడ్డా ఏం మాట్లాడబోతా ఉన్నారు. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు నామినేషన్ పదవుల్లో బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా పలు అంశాలపై అయితే కనుక కేంద్ర మంత్రి నడ్డాకి అయితే కనుక ఈ యొక్క బీజేపీ నాయకులైతే వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రి కావచ్చు, వీరందరూ కూడా పాల్గొనబోయేటువంటి ఈ యొక్క సభకి రాష్ట్రంలో నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేపడుతుంది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క వేదికను ఉద్దేశించి ఇటు కేంద్ర మంత్రి కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర మంత్రి కావచ్చు, ఉద్దేశించి మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కేంద్రం పాల్గొంచుకోబోతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క వేదికగా అయితే కనుక వినియోగించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ భారీ బహిరంగ సభలో అయితే కనుక ఇటు బీజేపీ కార్యకర్తలు సైతం కూడా ఇటు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా విశాఖ సాగర తీరం అయితే కనుక కమల జెండాలతో అయితే కనుక వికసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క విశాఖకి ఇప్పటికే విష్ణుకుమార్ రాజు లాంటి నాయకులు వరుసగా గెలుపొందడం కూడా జరుగుతూ ఉంది. ఇక విశాఖకి అయితే కనుక విశాఖలో బీజేపీ జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితులతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మండల స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి కూడా ఇటు బీజేపీ అనేది బలోపేతం చేసేందుకు బీజేపీ చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా బీజేపీ నాయకులు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర మంత్రి నడ్డా సైతం కూడా దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, సంతోష్, ప్రధానంగా చూసుకుంటే ఈ సారథ్యం సభకైతే కేంద్రంలో ఉన్న కీలక నేతలు కూడా ఈ సభకు వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు కూడా అనేక సన్నాహాలు చేస్తుండటం పాటు దీనికి ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. కుమారస్వామి, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ లాంటి కేంద్ర మంత్రులతో అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇటు అభివృద్ధి చెందింది, ప్రైవేటీకరణ చేయకుండా కూడా అభివృద్ధి చేసే విధంగా ఇటు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వామపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వీరు మాత్రం ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాజకీయం చేసే కోణంలో అయితే కనుక ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఇటు విశాఖని రాజకీయ కోణంగా తీసుకెళ్తే మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఏ విధంగా వెళ్ళాలి అన్న కోణంలో అయితే కనుక ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉపయోగించుకుంటున్నారు అంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితులు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా ఇటు బీజేపీ ముందు ఆలోచనలతోటే కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క కమిటీ రూపంలో అయితే కనుక ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు వాటిని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు సైతం కూడా ఇటు శ్రీనివాస్ వర్మ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రకాష్ నడ్డా కావచ్చు, ఇప్పుడు ఈ యొక్క సభా వేదికగా అయితే కనుక ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఆసక్తి నెలకొందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు రైల్వే జోన్ సైతం కూడా ఎక్కువగా ఇటు విశాఖకి కేటాయించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసే విధంగా, ఎందుకంటే ఒక కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ఈ యొక్క విశాఖపట్నం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అంటే ఇతర దేశాలకి కూడా ముఖద్వారంగా ఉండబోయేటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్రాన్ని పూర్తి స్థాయిలో ఎక్కువగా అభివృద్ధి చేసే విధంగా కూడా ఇటు కేంద్రం అయితే ముందడుగు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇటు ఈ యొక్క వేదికగా అయితే ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇటు కేంద్ర మంత్రులు అయితే కనుక ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. విజయం, సంతోష్, బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాస్తో కూస్తో ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఎప్పుడు కూడా బలోపేతమైన అవకాశాలు లేవు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో మాత్రమే గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవేళ పొత్తు లేకుండా వెళ్తే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏపీలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? మరి బీజేపీ రాబోయే రోజుల్లో దీన్ని స్ట్రాంగ్ చేయడానికి పార్టీని ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ కూడా ఇటు
కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే గనక పాగా వేసేందుకు పూర్తి స్థాయిలో అయితే గనక తమ యొక్క పరిస్థితులు, అదేవిధంగా కార్యక్రమాల రూపాన అయితే గనక ఇటు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సారథ్యం కార్యక్రమం అనేది కూడా ఇటు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారథ్యం కార్యక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తకి అయితే కనుక అవగాహన చేసే రూపంలో ఇటు ఉదయం మార్నింగ్ ఏదైతే ఛాయ్ పే చర్చ ద్వారా నుంచి, అదేవిధంగా సాయంత్రం కార్యకర్తల విస్తృత సమావేశాలతో అయితే కనుక ముగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతాం. ప్రతిరోజు ఇలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ బీజేపీని ఏపీలో అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క వికసించేలాగా, కమలాన్ని వికసించేలాగా అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకత్వ లక్షణాలు రూపొందించాలంటూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక బీజేపీ కార్యాలయం అనేది కూడా ఒక ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వారి సమస్యలను తీర్చే విధంగా కూడా ఉండేలాగా ప్రతి బీజేపీ కార్యాలయం అనేది ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఏదో ఒక సమస్యతో బీజేపీ వద్దకు వస్తే మాత్రం దగ్గరికి వస్తే కంపల్సరీ ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అన్నది ప్రజల్లో భావన కలిగేలాగా కూడా ఇటు ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు కావచ్చు, వారందరూ కూడా కృషి చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితులు. ఏపీలో ఇక బీజేపీ కనుక ఏదైతే కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి బీజేపీ ఇక రాష్ట్రాల్లో సైతం కూడా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ విధంగా డెవలప్మెంట్, అభివృద్ధి ఉండాలి అన్న దానిపై అయితే కనుక ఇటు కొంత దిశానిర్దేశం అనేది కూడా ఇటు బీజేపీ అనేది కొంత నాయకుల్లో కొంత ఆలోచించేలాగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయిలో కూడా ఇటు భారతదేశం మోదీ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై అయితే కనుక ఒక అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభావితం అయితే మాత్రం ఇక బీజేపీ వస్తే కేంద్రము రాష్ట్రము ఒకటే ప్రభుత్వం ఉంటే మాత్రం అది అభివృద్ధి చెందిద్ది అన్న దానిపై అయితే కనుక ప్రజల్లో అవగాహన కలిగేలాగా కూడా ఇటు బీజేపీ నాయకులు అయితే కనుక ఒక ప్రయత్నం అనేది చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్న విజయం. రైట్, థ్యాంక్ యూ సంతోష్.